జీలకర్రతోటి రసం చేస్తున్నాను. నేను కూడా చిన్నవి ఒక 5 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ చింతపండు ఉడికించుకొని దాన్ని పిప్పి అంతా తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక మిక్సీ జార్లో ఒక 10 ఎండుమిర్చి, ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ కందిపప్పు, 1.5 స్పూన్ జీలకర్ర నానబెట్టేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా జార్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. స్టవ్ పెట్టేసేసి ఒక గిన్నె పెట్టేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసేసుకొని అది పోపు వేగినాక మనము టమాటా గుజ్జు అంతా ఇందులో వేసేసుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ టమాటా గుజ్జు అంతా ఇందులో వేసేసేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసేసుకొని కొంచెం పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకున్నామంటే జీలకర్ర రసం రెడీ అన్నమాట. 1 స్పూన్ రసం పొడి అన్నమాట. ఏ కంపెనీదైనా కానీ పర్లేదు. అలాగే స్వీట్నెస్ కోసం నేను కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. 10 నిమిషాల తర్వాత ఒక్క పొంగు వచ్చిన తర్వాత బంద్ చేద్దాము. అంతే, జీలకర్ర రసం రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుందని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.